ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 3వ వచనము. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. గుండె చెదిరిన వారు అంటే సూటిపోటి మాటలతో నలిగిపోయిన గుండె కలిగిన వారిని గుండె చెదిరిన వారు అంటాము. ఇలా గుండె చెదిరిపోయినప్పుడు మన గుండెకు గాయమవుతుంది. సాధారణంగా మన దేహానికి గాయమైతే దానిని నయం చేయటానికి వైద్యులు ఉన్నారు. కానీ గుండె చెదిరిన వారిని, గుండెకు గాయమైన వారిని బాగు చేసే వైద్యుడు ఎవ్వరూ లేరు. ఒక్క పరమ వైద్యుడు యేసయ్య తప్ప. శరీరానికి అయిన గాయాలు ఎదుటివారు గుర్తించగలరు, కానీ గుండెకు అయిన గాయం గుర్తించగలిగే వారు ఎవ్వరూ లేరు, ఒక్క మన దేవుడు తప్ప. గుర్తించడమే కాదు, ఆయన దానిని నయం చేయగలడు కూడా. ఈరోజు సూటిపోటి మాటలతో మనుషులు నిన్ను కృంగదీస్తున్నారేమో, నిన్ను బాధ పెడుతున్నారేమో, కానీ ఒకనాడు నీ గుండెకు అయిన ఆ గాయాలన్నిటినీ కూడా గేయాలుగా మార్చగలిగిన వాడు యేసయ్య. ఆయన యందు విశ్వసించు. ఆయన నీ హృదయ గాయములను కట్టువాడు. చాలామంది ఇతరులు అన్న సూటిపోటి మాటలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలి అనుకునేవారు ఉంటారు. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎవరో అన్న మాటలకి దేవుడు ఇచ్చిన ప్రాణాన్ని తీసుకోవాల్సిన అవసరం నీకు లేదు. ఎందుకంటే నీ కొరకు ఎప్పుడో ప్రాణం పెట్టిన యేసయ్య నీకు ఉన్నాడు. ఇక నుంచి వారి కోసం వీరి కోసం కాదు, ఆయన కోసం బ్రతుకుదాం. ఆయన నీ కొరకు ఉన్నాడు అని మర్చిపోవద్దు. ఆయన నీ భౌతికమైన గాయాలనే కాదు, నీ శరీరానికైన గాయములనే కాదు, నీ హృదయానికైన గాయములు కూడా ఆయన కట్టువాడు. కాబట్టి ఆయన యందు విశ్వసించు. ఈరోజు నీ కన్నీళ్ళన్నిటినీ కూడా ఒకరోజు ఆయన ఆనంద నాట్యముగా మార్చబోతున్నాడు. కాబట్టి ఆయన యందు విశ్వసించుదాం. ఈ వాగ్దానం మన జీవితాలలో నెరవేరునుగాక. ఆమేన్.